హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కృపాజ్యోతి మాడ్సాని. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది జెల్లీ జెల్లీగా, కారంగా, తీతేగా ఉంటుందండి. 6 months వరకు నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ఒక 150 గ్రాములు అల్లం తీసుకున్నానండి. నార్మల్ అల్లం తీసుకున్నాను. ఈ అల్లం ముక్కల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెట్టుకుందామండి. వీడియోలో చూపించిన విధంగా నేను చిన్న చిన్న ముక్కలు తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. ఇలా కోసుకున్న ముక్కల్ని నేను మీకు కప్పు కొలతలతో చూపించబోతున్నాను. 1 కప్పు నిండా వచ్చిందండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 కప్పు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుందామండి. ఇలా తాలింపు వేసి మనం చల్లారబెట్టుకుందామండి. ముందు చివరిగా మనము గ్రైండ్ చేసుకున్న చట్నీలో కలుపుకోవచ్చు. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా అన్నీ వేసుకొని పోపు గింజలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. వేగిపోయాయి, చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు మనము వేరే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకుందామండి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేయించుకుందామండి. బాగా ముక్క గట్టి పడే వరకు వేయించుకుందాము. తీసి పక్కన పెట్టుకుందామండి. చూసారా, ముక్క గట్టిగా అయింది. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో కప్పు అల్లానికి కప్పు బెల్లము తీసుకున్నానండి. తీపి ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళు 2 కప్పులు బెల్లం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని నేను కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నాను. బెల్లం అంతా కరిగేదాకా తిప్పుతూ ఉండి మనం పాకం పట్టుకోవాలండి. పాకం మరీ రావక్కర్లేదు. చూసారా, అలా దగ్గరగా జెల్లీలాగా వస్తే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం అల్లం వేపుకున్న బాణలీలోనే 1 కప్పు చింతపండు తీసుకున్నానండి. 1 కప్పు చింతపండుకి 1 కప్పు నీళ్లు పోసుకొని చింతపండు అంతా బాగా ఆ వాటర్లో ఉడికించుకోవాలి. చూసారా, ఇలా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు వేసుకోవాలి. అందులోనే చల్లారబెట్టుకున్న చింతపండు గుజ్జును, వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం పెట్టుకున్న పాకంలో వేసుకోవాలండి. పాకం వేడిలో వేసుకోవచ్చు, లేదంటే చల్లార పెట్టుకొని వేసుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు ఈ పాకంలో మనం వేసుకున్న మెత్తని పేస్ట్ని, అల్లం పేస్ట్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో 1 కప్పు అల్లానికి 1 కప్పు కారం, ఈ 1 కప్పు కారానికి ప్లస్ నేను 1 కప్పు ఆయిల్, అదేవిధంగా 1/2 కప్పు ఉప్పు వేసుకున్నాను. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత మనము పోపు వేసుకొని పెట్టుకున్న తాలింపునంతా వేసి కలుపుకుందాము. అంతేనండి, సింపుల్ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. పల్లి చట్నీతో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చివరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.